హలో అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏంటి వీడియో స్టార్ట్ చేయగానే గజిబిజిగా ఎంతమంది కనపడుతున్నారు అనుకుంటున్నారా? ఆగండి ఆగండి, ఈరోజు మా పెళ్లి రోజు అనమాట. అసలు చాలా సర్ప్రైజ్ అండి. మా టీం అంతా అంటే చర్చిలో ఉన్న యూత్ టీం అంతా మమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి వచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దేవుని కృపను బట్టి నేనైతే చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను అనమాట. నేనైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బాధపడుతూ ఉన్నాను. ఎందుకంటే అది నా జీవితాంతం వెంటబడి వేధించే బాధే అనుకోండి. కానీ ఈరోజైతే చివరి నిమిషంలో అసలు పిల్లలందరూ వచ్చి, ఆ యూత్ బ్యాచ్ అంతా వచ్చి నాకు అంత స్పెషల్గా ట్రీట్ ఇచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా సంతోషంగా ఫీల్ అయ్యి వాళ్ళకి ఎన్నో థ్యాంక్స్ చెప్పాలని నా మనసులో అసలు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నానో. వీళ్ళందరూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారా, ఇంతగా ఇష్టపడుతున్నారా అనిపించింది. అంటే నన్ను అంటే మా ఫ్యామిలీని అసలు ఎంత ఆత్మీయత అంటే వాళ్ళొచ్చి ఇంత సర్ప్రైజ్ చేస్తారని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అందుకే ఇంత హ్యాపీగా ఉందనమాట. అసలు చాలా అంటే చాలా ప్రేయర్ చేసి మా కోసం ప్రేయర్ చేసి సాంగ్స్ కూడా పాడారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళందరికీ ఎన్నోసార్లు ఎంత థ్యాంక్స్ చెప్తానో. జీవితంలో నాకు చాలా అంటే చాలా ఇష్టమైనది ఈ స్పెషల్ డేస్ అన్నింటిలో ఇష్టమైన నేను కోల్పోయానండి. దాని వలన నేను చాలా బాధపడుతూ ఉంటాను. కానీ ఈ మ్యారేజ్ డేలో అసలు ఎంత బాధపడ్డానో చివరి క్షణంలో అయితే వీళ్ళంతా వచ్చి నాకు అంత హ్యాపీనెస్ని అందించారు. దానికైతే చాలా సంతోషపడిపోయాను. దేవుడికైతే ఎన్నో థ్యాంక్స్ చెప్పాను. వచ్చిన వాళ్ళందరికీ నైట్ అంతా నా మనసులో థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నాను అనమాట. అసలు మాటలు చెప్పలేనంత ఆనందం అయితే నాలో ఉంది. ఈ జీవితానికి ఇంత హ్యాపీనెస్ ఇచ్చినందుకు వీరికైతే చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. వచ్చిన పిల్లలందరికీ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఓకే అండి, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అమ్మ, మా డాడీ, మా అత్తయ్య, మా మామయ్య చివరగా లాస్ట్ మినిట్లో ఇలా జరిగినందుకు మా పెళ్లి రోజు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నా వీడియో అయితే కొంచెం గజిబిజిగా ఉంటుంది, ఏమనుకోకండి. ఇది ఒక మెమరబుల్గా ఉండాలని వీళ్ళందరూ నన్ను మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చి నాకు ట్రీట్ ఇచ్చినందుకు నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని అయితే వీడియో తీసుకున్నాను. దాన్ని బట్టి నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి దీన్నైతే నేను గ్యాలరీలో ఉంటే ఏదో ఒక సమయంలో డిలీట్ చేయాల్సి వస్తుంది, మర్చిపోవాల్సి వస్తుంది. కానీ ఇది ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే ఎప్పటికైనా గుర్తుంటుంది కదా అనేసి అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు అయితే పెళ్లి రోజు 9 సంవత్సరాలను పూర్తి చేసుకొని విజయవంతంగా 10 సంవత్సరాలకు అడుగు పెట్టబోతున్నాము. సాధించిందంటూ ఏముంది అంటే దేవుడి ప్రేమ, నా కుటుంబము, నా పిల్లలు, నా కుటుంబం అంతటితో నేను ఎప్పటికీ జీవితాంతం ఇంతే ప్రేమతో ఉండాలని, అత్తయ్య మామయ్య, అమ్మ డాడీ అట్లా వేరు ఏం కాకుండా అందరినీ సమానంగా అంతే ప్రేమతో చూసుకోవాలని, జీవితాంతం వాళ్ళందరితో కలిసి ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ మరి.